2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు. అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ మాసంలో ఎస్పెషల్లీ ఈ గ్రహాల మార్పిడి వల్ల నక్షత్రాల వారికి కనుక మనం చూసుకున్నట్లయితే ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, వీటి గురించి మనకి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు గ్రహాల మార్పిడి వల్ల ఎస్పెషల్లీ రోహిణి నక్షత్రం వారికి ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? 1, 2, 3, 4 పాదాలు వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. రోహిణి నక్షత్రము అనేటువంటి నక్షత్రంలో ఎవరు జన్మించినా యాక్చువల్లీ చెప్పాలి అంటే సుఖపడతారు అని మనం చాలాసార్లు చెప్పుకున్నామండి. కానీ ఇప్పుడు నడిచే గ్రహ ఫలితాలన్నీ కూడా మనం గమనించాలి. ఎందుకంటే రోహిణి నక్షత్రానికి 3వ స్థానంలోకి గురుడు వెళ్తున్నారు. ఇప్పటిదాకా కొద్దో గొప్పో వీళ్ళకి సహాయము చేసి ధన ఆదాయాన్ని పెంచి ధనం వచ్చే విధంగా సహకరించేటువంటి గ్రహమైన గురుడు 3వ స్థానమైన కర్కాటకంలోకి వెళ్ళడం వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు చాలా తెలివితేటలతో తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి అని శాస్త్రం చెబుతోంది. అయితే మనోవిచారములు పెరుగుతాయండి. ఆందోళన, సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేకపోవడం కావచ్చు, అవమానపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండడం కానీ, లేకపోతే గురుబలం తగ్గడం వల్ల ధన ఆదాయము తగ్గడం. ఏ విధంగా తగ్గుతుంది? 10వ స్థానాన్ని మనం గమనించండి. ఇక్కడ 10వ స్థానంలోకి 11th హౌస్లోంచి శని కుంభరాశిలోకి అంటే 10th హౌస్లోకి వస్తున్నారు. శని రాహు ఇద్దరూ కూడా 10th హౌస్లో ఉన్నారు. 10th అంటే కెరీర్. ఇక్కడ 10వ స్థానంలో శని ఎప్పుడైతే ఉంటారో అది కంటక శనిగా మనం పిలుస్తూ ఉంటాం. పైగా శని రాహుల యొక్క కలయిక కొద్దిగా కష్టములను తీసుకొచ్చేటువంటి కలయిక. సో కెరీర్లో కష్టం వచ్చినా ఇలాంటి ప్రధానమైనటువంటి మార్పులు ఏది పెట్టుకోకూడదు. అంటే జాబులు మారడాలు, లేకపోతే పెట్టుబడులు పెట్టడాలు, ఎస్పెషల్లీ ఇన్వెస్టర్స్ పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకండి. ఈ టైంలో ఎలాంటివి నిర్ణయాలు తీసుకోవద్దు, ఎవరిని నమ్మొద్దు, డబ్బులు ఇవ్వద్దు. సహాయము, దానము అంటే దానం వేరు, నేను చెప్పేటువంటి పెద్దగా చేసుకుంటారు, ఫ్రెండ్ కదా అని చెప్పి సంతకాలు, హామీలు అలాంటివి ఏది చేయొద్దు. చేశారంటే డబ్బులు రావని చెప్పి మీరు బలంగా ఫిక్స్ అయిపోవచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క 4వ స్థానంలో కేతుగ్రహ సంచారాన్ని గమనిస్తే కనుక కుటుంబ సమస్యలు అనేటువంటివి తలెత్తడము కానీ, కుటుంబంలో వీళ్ళకి ఒక సరైన రికగ్నైజేషన్, వీళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తి అంటే ఇందాక మనం 10th హౌస్ చూసుకున్నాం కదండి, ఇక్కడ 4thలో కేతు. సో రెండు కూడా ఏం చెప్తున్నాయి అంటే కెరీర్లో చాలా ఒడిదుడుకులు చూస్తారు అని చెబుతోంది. సో ఎస్పెషల్లీ ఫారినర్స్ అంటే మన వాళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, రోహిణి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగరీత్యా కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి జాబ్స్ విషయంలో. అండ్ ఈవెన్ మనం చూసుకుంటే కనుక 12వ స్థాన అధిపతి అయినటువంటి కుజుడు 6thలో ఉన్నారు. అక్టోబర్ 26వ తారీఖు తర్వాత నుంచి ఈ యొక్క ఫారెన్లో H1B వీసాస్ కావచ్చు, ఈ ఇష్యూస్ కోసం ఎవరైతే ఫేస్ చేస్తుంటారో వాళ్ళకి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే కుజబలము అనేటువంటిది తగ్గబోతోంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే పంచమంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, దీనివల్ల బాగుంటుంది. ఒక స్త్రీ మూలకంగా మంచి ధన ఆదాయం పెరగడం కానీ, ధన సహాయము అందడము కానీ చాలా బాగుంటుంది. పంచమంలో శుక్రుడు యోగిస్తున్నారు, దీనివల్ల ఎవరైతే శుక్రుడికి సంబంధించిన ఫ్యాక్టర్స్లో వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎలాంటి వాళ్ళు? సినీ ఫీల్డ్, నాటక రంగాలు, కళారంగాలు, క్రియేటివ్ ఫీల్డ్స్, ఇమాజినేషన్కి సంబంధించి, క్రియేటివిటీకి సంబంధించి, వర్చువల్ రియాలిటీ, ఇలాగొక డిజైనింగ్ ఫీల్డ్ అనమాట. ఎక్కడా లేనిది కొత్త తరహా తీసుకుని వచ్చే క్రియేటివ్గా ఆలోచించేటువంటి సెక్టార్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ లవ్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం మిశ్రమంగా, అన్ని ఆశాజనకంగా బాగుంటాయి, ప్రాబ్లమ్స్ ఏముండవు. అయితే వీళ్ళకి గురు, శని, రాహు ముగ్గురు బాలేకపోయినప్పటికీ 6వ స్థానంలో రవి, బుధ, కుజులు యోగిస్తున్నారు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే అక్టోబర్ 17th దగ్గర నుంచి 17వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 17th దాకా 1 month ఖచ్చితంగా వీళ్ళకి చాలా బాగుంటుంది. ఎలా ఉంటుంది అంటే రవి యోగించడం వల్ల పనులన్నీ కూడా ఫాస్ట్గా పూర్తవడం, కార్యసిద్ధి, అనుకున్న సమయానికి అనుకున్న పని పూర్తవడం, తర్వాత ఆరోగ్యం అనేటువంటిది కాస్త ఇంకా మరింత అభివృద్ధి అనేటువంటిది చెందడం,
రాజకీయ నాయకులకి స్వల్పమైన ఒడిదుడుకులున్న పదవీ యోగం అనేటువంటిది కనబడుతోంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అథ్లెట్స్ క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది. యాక్చువల్లీ చెప్పాలి అంటే అక్టోబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 దాకా బాగుంటుందండి. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో సక్సెస్ చూస్తారు. మనీ అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ సక్సెస్ చూస్తారు, బాగుంటుంది. కానీ శనిని మాత్రం దృష్టిలో పెట్టుకోండి. శని యొక్క దోషం పోవాలంటే హనుమాన్ చాలీసా ఎవ్రీడే పారాయణ చేయండి, నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి, శనికి జపహోమాదులు అనేటువంటివి చేయించండి. దీనివల్ల కెరీర్లో ఎక్కడా కూడా డిజాస్టర్ లేకుండా, ఎక్కడా కూడా డౌన్ఫాల్ లేకుండా అలా సెక్యూర్డ్గా వెళ్ళిపోతారు. శనికి జపహోమాదులు చేయాలి. అయితే మేజర్లీ రోహిణీ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే మానసికమైనటువంటి ఒత్తిళ్ళ విషయంలో యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, తర్వాత మేజర్లీ ఈ యొక్క చంద్రబలం పెరగడానికి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి, మనోధైర్యం పెరగడానికి అన్నిటికీ కూడా ఒక వెండి ఆభరణాలు ఏదైనా వెండి జ్యువెలరీ, ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళైతే ఈ యొక్క కడియం కానీ ఆడవాళ్ళు పట్టీలు కానీ వేసుకోవడం వల్ల ప్రశాంతత అనేటువంటిది ఫస్ట్ ఉంటుందండి. పీస్ ఆఫ్ మైండ్, పీస్ఫుల్గా ఏదైనా ఆలోచన చేయగలుగుతారు, నిర్ణయాలు తీసుకోగలుగుతారు. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా రావడం, టాన్సిల్స్కి సంబంధించి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి సంబంధించి, ముఖానికి సంబంధించి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి సంబంధించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఆ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఇంకా చెప్పాలి అంటే విమెన్ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ నడిచేటువంటి దాంట్లో విమెన్ వల్ల కలిసి వచ్చినప్పటికీ కూడా ఓవరాల్గా రోహిణీ నక్షత్రం వాళ్ళకైతే అది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క జాగ్రత్తలో మీరు ఉండాలి. అష్టమాధిపతి మీకు గురుడండి. రోహిణీ నక్షత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేయకూడదు. అప్పు చేస్తే తీరేటువంటి యోగం చాలా కష్టం. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఓవరాల్గా రోహిణీ నక్షత్రం వాళ్ళకి మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయమ్మా. ఈ విధంగా మనం చెప్పుకున్న టైం పీరియడ్స్ ప్రకారము. సో మేజర్లీ ఆరాధన చేయవలసినటువంటి దైవం ఎవరు అంటే శివ ఆరాధన ఎక్కువగా చేయండి. చంద్రబలం పెరగడానికి ప్రతి పౌర్ణమి రోజు సాయంత్రము సత్యనారాయణ వ్రతం అనేటువంటిది చేయడం కానీ, పౌర్ణమి రోజు ఈ యొక్క చంద్రుడి యొక్క గ్రహప్రీతి కోసం బియ్యము దానంగా ఇవ్వడం కానీ, అన్నదానము చేయడం కానీ పౌర్ణమి నాడు ఎస్పెషల్లీ చేయాలి. చేస్తే కనుక అద్భుతమైనటువంటి గ్రహబలం అనేటువంటిది పెరుగుతుంది. మానసిక ఒత్తిళ్ళు కానీ, శారీరక ఒత్తిళ్ళు కానీ, కెరీర్లో ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఉండాలి. నిర్ణయం ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జాబ్ ఎలా అయినా మారాలి వీళ్ళకి అనిపిస్తుందండి, 100% అనిపిస్తుంది. జాబు మారదాం అనుకుంటున్నానండి, వేరే దానికి ట్రై చేస్తున్నాను, దీంట్లో బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. అలా ఉంటే పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత మాత్రమే ముందడుగు వేయండి తప్ప ఇన్స్టెంట్గా నిర్ణయం తీసుకుని ఆవేశంలో వెళ్ళవద్దు. అది శని రాహువులు వేసేటువంటి ఒక ట్రాప్ కూడా కావచ్చు. సో జాగ్రత్తగా ఉండాలమ్మా. మీరు అన్నట్టుగానే ఉమ్మగారు, ఇంకా ఎవరికైనా కూడా ఈ గ్రహాల మార్పిడి వల్ల వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగా మాకు పరిష్కారం కావాలి అని ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ప్రతి అంశము కూడా గోచారానికి సంబంధించినటువంటిదండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీ యొక్క కర్మ రూపంలో అనేక రకాలుగా గ్రహస్థితి రూపంలో కనబడుతూ ఉంటాయి. సో చాలామంది సరైనటువంటి గైడెన్స్ లేక ఏ దారిలోకి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏ డెసిషన్ తీసుకోవాలి, ఇప్పుడు ఏం చేస్తే మంచిది, టైం ఎలా ఉంది, ప్రతిదీ చాలా సందేహాలు ఉంటాయి. అలా ఎవ్వరికి ఏది కావాలన్నా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. అపాయింట్మెంట్ తీసుకోండి. వివరాలు కావాలనుకుంటే కింద నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.